నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు అక్కడ. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో వర్గ పోరు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ఏదైతే రేవంత్ రెడ్డి నిరుద్యోగ దీక్షలో ఒక్కసారిగా బయటపడినటువంటి అసమ్మతి కూడా బయటపడినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక బీసీ వర్గాలు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ అలాంటి వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోమారు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రమైందని చెప్పవచ్చు. గత వారం రోజుల క్రితం ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరుద్యోగుల నిరసన దీక్ష సభలో రేవంత్ రెడ్డి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం కల్పించలేదని, కొన్ని సామాజిక వర్గాలకే న్యాయం కల్పించారంటూ కూడా బీసీ ఎస్సీ చెందినటువంటి నాయకులు తీవ్రంగా ఆరోపించడం జరిగింది. సభా వేదికపైకి బీసీ నాయకులు ఎవరిని పిలవలేదని, అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో జనాన్ని తరలించి అన్ని ప్రయత్నాలు పడి అక్కడ క్యాటరింగ్ అంతా జమ చేసి సభను సమావేశం సక్సెస్ చేసినప్పటికి కూడా తమకు గుర్తింపు లేదంటూ గత కొద్ది రోజుల క్రితం ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి ఎదుట వీళ్ళంతా కూడా వాపోవడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అందరినీ కలుపుకోబోయే ప్రయత్నం చేయకపోగా ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరిని కూడా పట్టించుకోయే పద్ధతిలో లేరని ముఖ్యమంత్రి వెంకరెడ్డి ఇటు నకరికల్ నియోజకవర్గం చెందిన చెరుకు సుధాకర్ కావచ్చు, ఉన్న కైలాస్ నేత కావచ్చు, కొండేటి మల్లయ్య కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా జానారెడ్డిగా వాపోవడం జరిగింది. కష్టపడి పార్టీని ప్రశ్నిస్తున్నాం, సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా పార్టీకి అండగా ఉంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినప్పటికీ కూడా తమకి వేదికపైకి కనీసం కూడా పిలవలేదని వారంతా కూడా వాపోవడం జరిగింది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అంతా కష్టపడి పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ తమ సామాజిక వర్గాలను వారంతా దూరం పెడుతున్నారని వాపోవడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి సభ సందర్భంగా అప్పటికే ఇటు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డితో పాటు సీనియర్ నాయకులు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా దూరంగా ఉన్నప్పటికీ తాము భుజస్కంధాలు మోసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించామని కూడా వాళ్ళంతా చెప్పడం జరిగింది. ఏదైనా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మాత్రం వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే మొన్న రేవంత్ రెడ్డి నిరసన సభలో విభేదాలు ఒకటేసారి బహిర్గతమయ్యాయి. మరో 6 నెలల్లో ఎలక్షన్లు జరుగుతున్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోతుందో, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పార్టీని ముందు అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఏదేమైనప్పుడు కూడా అన్ని సామాజిక కలుపుకొని పోయినప్పుడే పార్టీ ముందరికి వెళ్తుందని బీసీ ఎస్సీ అదేవిధంగా ఎస్సీ వర్గానికి చెందిన నాయకులందరూ కూడా ఒకంతా పార్టీ పైన గురుగానే ఉన్నారు. అదే నేపథ్యంలో చూసుకుంటే అంటే పార్టీ మధ్య నాయకుల మధ్య సమన్వయం చేసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా అధికారం సాధించే అవకాశం ఉందనుకోవచ్చు మనం. అయితే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారం లేక ప్రతిపక్ష స్థానంలో కూర్చొని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా పార్టీ అధికారంలో ఉండి చెలాయిస్తుంది. మరో మూడోసారి హ్యాపీగా ఉద్దేశిస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఇటు నల్గొండ ఉమ్మడి జిల్లాకి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా సపోర్ట్ చేసిన పక్షాన పోవట్లేదు. మొన్న నిర్వహించినటువంటి కాంగ్రెస్ నిరుద్యోగ దీక్షకు చివరి నిమిషంలో ఇటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు చివరి నిమిషంలో హాజరై సభా వేదికపైన అందరు కలిసి అందరం ఒకటే అన్న సంకేతం ఇచ్చినప్పటికీ ఎవరికి వారే ఎవరి గ్రూప్ తగాదాలు ఎవరికి రాజకీయాలు వారికే ఉన్నాయి. అయితే రాజకీయాలు అన్ని పక్కన పెట్టి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బతికియాలి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 2023 అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి వారే తమ యొక్క నియోజకవర్గ కేంద్రాలు ఎవరికి వారు తమ యొక్క సొంత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క పాదయాత్ర కావచ్చు, మిగతా ఏ యాత్ర కూడా జిల్లాలో రానివ్వలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 వర్గాలుగా చీలిపోయి ఎవరి నియోజకవర్గానికో వారు పరిమితమయ్యారు. ఈ రానున్న రోజుల్లో అందరినీ కలుపుకొని ఏకతాటిపై తీసుకురావాలంటే అందరూ కూడా కలిసి పనిచేస్తేనే రానున్న రోజుల్లో పార్టీ గట్టెక్కే పరిస్థితి అయితే ఉంది.